కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మీరు నిజానికి రండి. ప్రస్తుతం భ్రమలోంచి బయటపడండి. నేను అదే అంటుంటాను. నేను ఏదైతే సినిమాలు నటించాను, ఏదైతే విజయాలు మీరు ఇచ్చారో, నేను అప్పుడప్పుడు నిజాలకి చాలా మీ అందరికంటే కూడా దగ్గరగా ఉంటాను నేను. అందుకే నన్ను నేను గర్వంగా చెప్పుకుంటా. నాకున్న జ్ఞాన సంపదలు, బ్రాహ్మణుని, ఐశ్వర్యాలు, వైశ్యుడిని, మంచికి మాలను వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రజకుణ్ణి, నాయ బ్రాహ్మణుని, కల్మశోని, యాదవుని, ఆపద ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మనమనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలలో కాపుని అని చెప్పుకుంటుంటాను. ఇక్కడి నుంచి రావాలయ్యా మాటలు. ఊరికి నోరు బారేసుకోవడం మొహం ఎలా ఉంటుంది? జగన్ది ముచ్చుమూర్తి ముద్రష్టలాగా ఉంటుంది. ముచ్చుమూర్తి ముద్రష్ట వాళ్ళకం ఎలా ఉంటుంది? లక్షల కోట్ల పక్షకుడు, పక్షపాత రూపకుడు, దండిగా. అలాగే ఈ రాష్ట్రానికి పట్టిన ఒక మొత్తాన్ని రావణ కష్టంలో మార్చిన ఒక రావణాసుడి పాలన, ధన మాన ప్రాణ చోరకుడు ఈ యొక్క వైఎస్ జగన్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరంతా తిరగబడి ఉద్యమించండి. అసలు మనం ముందే వచ్చేవాళ్ళు మాట్లాడటానికి ఎంత ధైర్యం ఉండాలి వాడికి. మేము ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పుకోవడానికి. జాగ్రత్త, మళ్ళీ తిరగబడండి. ఎవ్వరు మీ ముందు రానివ్వకుండా, మాట్లాడివ్వకుండా ఊరికే ఇవాళ అందుకే పార్టీలన్నీ కూడా కలిశాయి. 3 పార్టీలు ప్రపంచం. ఇవాళ తెలుగుదేశం పార్టీ అయితేనేమి, లేకపోతే జనసేన అయితేనేమి, లేకపోతే బీజేపీ పార్టీ అయితేనేమి, ఇవాళ ఈ యొక్క కూటమి శక్తి ఎదుర్కొనే శక్తి ఇంకా ఎవరికి లేదు 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 అని ఈ సందర్భంగా మీ అందరు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కూటమి శక్తి అంటే ఒక నిప్పుల ఉప్పెన. ఈ కూటమి అంటే ఒక అగ్నిపర్వతపు ఒక విస్ఫోటన. ఈ కూటమి అంటే ఒక పాశుపతాస్త్రం. గుర్తుపెట్టుకోండి. చాలా ఉన్నాయి మనం చేయాల్సినవి. అలాగే మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం రాబట్టుకోవాల్సిన ఈ రాష్ట్రాన్ని 15-20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోయారు ఈ జగన్. మరి ఎంతో మనకి అందరి సహాయ సహకారాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీ సహాయ సహకారాలు కూడా కావాలి. రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. అందరూ ఏకతాటిగా ఇప్పుడు ఏదైతే ఉరుకలెత్తుతున్న ఉత్సాహంతో ఈనాడు మీరందరికడికి ఇచ్చేశారో, ఇదే ఉరుకలెత్తుతున్న ఉత్సాహంతో రేపు ఎన్నికల్లో కూడా మీరంతా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను సైకిల్ గుర్తుకే వేసి మన తెలుగుదేశం పార్టీ కణబిగ్నూరు శాసనసభ్య అభ్యర్థి అయిన జయనాగేశ్వర రెడ్డి గారిని, అలాగే ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థుడైన నాగరాజు గారిని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సార్ మీరు వస్తే మాకు నాగేశ్వర రెడ్డి మాకి కోడికల్ గ్రామం 7 ఏళ్ళు వనవాసం చేసి అన్న వచ్చినాడు. మీరే ఓకే, ఎందుకు? వెరీ గుడ్. ఓకే సార్. జై జనసేన, జై జనసేన, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी. सारे जहां से अच्छा हिंदू सिता हमारा, हम बुलबुले इसके, ये गुल सिता हमारा. मेरा भारत महान, मेरा भारत महान, मेरा भारत महान. जय हिंद. You ready?